ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మటన్ బ్రైన్ ఫ్రై చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఉప్పు మరియు పసుపు వేసి ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓ 2 పెద్ద సైజ్ ఆనియన్స్, ఓ గ్రీన్ చిల్లీ, ధనియా, కొరియాండర్ లీవ్స్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, మరి సీక్రెట్ పౌడర్ ఫ్రెండ్స్. ఇందులో మిరియాలు, పట్టా, లవంగా, యాలకులు వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలా. ఇది వేసుకుంటే మాకు నీసు స్మెల్ అని రాదు. కొంచెం గరం మసాలా. ఫస్ట్ ఇది క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ కడాయి పెట్టి స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించిన తర్వాత ఈ కడాయి హీట్ అవ్వాలా. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒమేగా 3 మంచి ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి పెడితే చాలా హెల్త్కి చాలా మంచిది. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇది పనికి వస్తుంది. కడాయి హీట్ అయింది ఫ్రెండ్స్. ఈ కడాయి హీట్ అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ ఎక్కువ వేయబాకండి. ఇందులో ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది చిన్న పిల్లలకి ఎక్కువగా తింటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కొంచెం మితంగా తినాలా. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇది వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూనే వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ లేదు కదా, కొంచెమే ఉంది కదా, ఇది చిన్న మెదడు. అందుకని నేను 1/2 స్పూన్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం. చూడండి, ఇది కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎక్కువ వేసుకోబాకండి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసుకొని తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలా. ఇది ఈ విధంగా తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోండి. ఇది ఈజీ అండ్ డెలిషియస్ ఫ్రెండ్స్. టేస్ట్ కూడా మీకు సూపర్గా ఉంటుంది. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ బ్రెయిన్ చాలా సహాయపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఇందాక చూపించాను కదా మసాలా, పట్టా, లవంగా, యాలకులు, మిరియాలు, ఈ విధంగా నేను పౌడర్ లాగా కొట్టుకొని పెట్టుకున్నాను. ఈ పౌడర్ వేసుకుంటే మాకు నీసు స్మెల్ అనేది రాదు. ఇది కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. తక్కువ మంట మీదే చేసుకోండి మీరు, ఎందుకంటే కొంచెమే కదా, అందుకని ఈ విధంగా కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్ కూడా మొత్తం మసాలాలు మొత్తం కలుపుతాయి. నేను రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసాను, ఎందుకంటే మిరియాల పొడి వేసిల్లా, అందుకని. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గాల. ఈ విధంగా మగ్గేటప్పుడే నేను ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వేసుకొని కొంచెం అలా పైన వేసుకుంటూ తక్కువ మంట మీదే మగ్గించుకోండి. ఇది వాటర్ మొత్తం ఇందులోనే కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలనేది. ఇందులోనే కొంచెం ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలా. నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. చూడండి, ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇది ఇప్పుడు మేము ఈ విధంగా కట్ చేసుకుందాం. ఫస్టే కట్ చేసుకుంటే గుజ్జు అయిపోద్ది ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెం బాయిల్ అయిన తర్వాత కట్ చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, మీకు సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా రైస్లో అలాగే కలుపుకొని తినేయవచ్చు, ఖాళీగా కూడా అలాగే తినేయవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏం కలుపుకుపోయినా బాగుంటుంది. చపాతీల్లో కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది.
చూడండి నేను ఇప్పుడు దీంట్లో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేయాలా. ఇది బాగా ఉడకాల ఫ్రెండ్స్. మన కర్రీ వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ కొంచెం ఇది ఉన్న ఈ మెదడుని కొంచెం అలా చిలుముకోవాలా. తిక్కుతా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మేము ఇందులో మీకు కొంచెం డ్రై కావాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాను. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం పట్టేదాకా ఇప్పుడు కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా కానీ కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం ఈ నాన్ వెజ్కి పెట్టాలంటే కొంచెం వేసుకున్న తర్వాత 2 or 3 minutes అలా కొంచెం ఫ్రై చేసుకోండి. హెల్తీ అండ్ టేస్టీ మన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో బ్రెయిన్ ఫ్రై. ఇది పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్, చాలా హెల్తీ. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.